కనెక్టింగ్ టు ద క్లౌడ్ సర్వర్. ఓకే, నమస్కారం అండి శ్రీకాంత్ నమస్తే. గారు. మళ్ళీ కలుసుకున్నాం. సో ఈరోజు ఫ్యానిజం గురించి చర్చించుకుందాం. ఆ, ఈ మధ్యనే పుష్ప 2లో దురదృష్టవశాత్తు ఆ, జరిగిన సంఘటనలో ఒకరు మరణించారు. ఆ, ఇందులో అనేక మంది పాత్రలు ఉన్నాయి, ఒకళ్ళదని కాదు. బట్ దీంట్లో అతిపెద్ద పాత్ర ఉన్నది ఫ్యానిజానికి. అంటే ఉమ్, ఒక యాక్టర్, ఒక నటుడు, ఆ, లేకపోతే ఒక క్రికెటర్, ఎవరైనా సరే ఒక సెలబ్రిటీ మీద ఆ, ఉన్నటువంటి ఆ ఫ్యానిజం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డెప్యూటీ సీఎం అయితే హై ఇచ్చి హై అని ఫీల్ అయ్యే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళని తిట్టి వాళ్ళని అబ్యూస్ చేసే ఫ్యాన్స్, లేదా అదే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఒక హీరో అని కాదు, ఒక పొలిటికల్ పార్టీ లీడర్ కూడా వచ్చి మోడీ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, రాహుల్ yeah. గాంధీ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, సచిన్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. అది ఒకటి కాకుండా ఇటువంటి వాళ్ళు ఆయన. అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఉదాహరణకి ఒక కన్నడ నటుడు దర్శన్, ఆ అది కేసులో ఒకళ్ళని చంపేసినా సరే నిర్దాక్షిణ్యంగా, అది ఉమ్, చాలా మంది ఫ్యాన్స్ అందులో 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 తప్పు ఒప్పు అని కాకుండా దాన్ని గుడ్డిగా వాళ్ళ ఫ్యానిజం ద్వారా, వాళ్ళ దీని ద్వారా సపోర్ట్ చేయడం అనే దాకా వెళ్ళిపోయిన సంఘటనలు కూడా జరిగాయి. సో అవును. ఓవరాల్ ఈ రోజు చర్చించాలనుకుంటుంది ఏంటంటే, మనం చాలా సార్లు ఐడెంటిటీ అంటే ఏంటి అనేది ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్ నుంచి, దృక్కోణం నుంచి మాట్లాడుకున్నాం. ఆ, ఉమ్, ఈరోజు ఈ ఐడెంటిటీ, ఉనికి అనేది ఒక మనిషిలో, ఈ ఫ్యానిజం అనేది, అంటే ఇప్పుడు తెలుగు వాడిని అంటే ఒక ఉనికి అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని ఉమ్, అనేది మనం ట్విట్టర్ లో చూస్తున్నా సరే, చాలా మంది yeah. హ్యాండిల్స్ కి ఏ, ఒక పేరుండి కిందే ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్. అది ఉమ్, దట్ ఈస్ దర్ ఐడెంటిటీ, రైట్? సో yeah. దీని మీద యూనో మీరు మీరు ప్లీజ్ ఎక్స్పాండ్ ఆన్ దిస్. డెఫినెట్లీ అండి. ముందుగా డిస్క్లైమర్ ఏమిటి అంటే మీరు కానీ నేను కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ కాదు. ఫస్ట్ థింగ్. ఇందులో మేము మన డిస్కషన్లు ఏది జరిగినా కానీ రాబోయే డిస్కషన్లో దీస్ ఆర్ ఓన్లీ పర్సనల్ ఒపీనియన్స్, నాట్ ఈవెన్ ఫ్రమ్ ది ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ వీఆర్ అక్యూజింగ్ ఆర్ ఇంకేదంటే దీన్ని ఇది ఇంతే అని రూఢి చేస్తున్నట్లు కూడా కాదు. దట్స్ ఫస్ట్ డిస్క్లైమర్. ఒక సైకలాజికల్ ఫినామినా ని ఒక సైంటిఫిక్ క్యూరియాసిటీతో మనం దాన్ని చూస్తున్నాం కేవలం, అంతే తప్ప దీనికి ఇంకే ఉద్దేశం, మరే ఉద్దేశం లేదు. దట్స్ ఇంపార్టెంట్. సో చాలా ఉన్నాయి ఇక్కడ. మనం ఐడెంటిటీని ఐడెంటిటీ ఉనికిని అంటే తెలుసుకోవాలి, ఫ్యానిజం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫ్యానిజం ప్లస్ మైనస్ లాభ నష్టాలు ఇవన్నీ. తర్వాత అది స్థాయి దాటితే ఏమవుతుంది, అసలు ఫ్యానిజం నార్మలా అబ్నార్మలా, ఇవన్నీ కూడా చాలా వివరాలు మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. ఇంతకు ముందుగా మనం ఐడెంటిటీని మనం చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. సో ఐడెంటిటీ ఏమిటంటే అది ఒక సింగిల్ ఎంటిటీ కాదు. మనం చాలా విషయాల్ని ఇందులో తీసుకొని అవన్నీ కలిపి ఒక కలగూరక గంప, లైక్ కలగూరక కూర అంటారు కదా, కలగాయ కూర అంటారు, అన్ని వెజిటబుల్స్ కలిపి ఒక టేస్ట్ వస్తుంది దానికి. అట్లాగనమాట. అంటే ఇప్పుడు ఏంటి, అది ఇట్స్ కెన్ బి ఎనీథింగ్. నువ్వు మాట్లాడే భాషను బట్టి తెలుగువాడు, నీకుండే లింగాన్ని బట్టి నువ్వు మగాడు, నీకుండే వయసుని బట్టి నువ్వు యువకుడు, లేకపోతే నువ్వు ఉండే ప్రాంతాన్ని బట్టి కోస్తావాడివి. ఓకే. నువ్వు చదువుకున్న చదువును బట్టి నువ్వు ఇంజనీర్వి. ఇవన్నీ కూడాను ఐడెంటిటీలో భాగం. ఓకే. అంటే ఒక ఐడెంటిటీలో 100, 1000, 2000 అంశాలు కూడా ఉండొచ్చు. దీంట్లో వెయిటేజ్ మారుతూ ఉంటుంది. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఐడెంటిటీని మనం బయటికి తీసుకొస్తూ ఉంటాం. ఈ ఐడెంటిటీ అనేది లేదా ఇండివిజువలైజేషన్ ఫామ్ అయిన తర్వాత, అంటే నేను తల్లి నుండి వేరు అని ఒక 2 ఏళ్ళ బిడ్డకు తెలిసిన తర్వాత, తల్లి వేరు నేను వేరు అని తెలిసిన తర్వాత వాడు అక్కడి నుంచి నేనేంటి అనే ప్రశ్న వేసుకుంటుంటే ఆడు చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా గ్రహిస్తూ ఉంటాడు వాడు. ఓ వీళ్ళందరూ తెలుగు మాట్లాడుతున్నారు అంటే అంటే నేను తెలుగు మాట్లాడతాను.
ఓ, వీళ్ళందరూ ఇక్కడ తెల్లవాళ్ళు ఉన్నారు కానీ నాకు మాత్రం వేరే రంగు చర్మం ఉంది. నేనేదో బ్రౌన్ ఫీల్ అవుతుంది. సో అట్లాగే వాడు ఒక్కొక్క దాన్ని ఏర్పాటు చేసుకొని వాడు అడాలసెన్స్కి వచ్చేసరికి 13, 14కి వచ్చేసరికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాడు నేను ఎవరిని అనేటటువంటి తెలుసుకోవడానికి. అదో 18, 20కి వచ్చేసరికల్లా సాలిడ్గా ఫామ్ అవుతుంది. గుడ్ బ్యాడ్ అవన్నీ పక్కన పెట్టేసుకుంటే 20 ఏళ్ళకల్లా సాలిడ్గా ఫామ్ అవుతుంది. అది ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీలో ఒక పార్ట్ ఫ్యానిజం. ఫ్యానిజం అంటే ఏమిటంటే ఒక జట్టు, ఒక సమూహం లేదా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మనకి ఆకర్షింపబడేటటువంటి ఒక గుణాన్ని తీసుకొని దానికి మనం అభిమానం చూపించగలగటం, చూపిస్తూనే దాంట్లో స్థాయిలు మారుతూ ఉండటం, అది ఫ్యానిజం అంటే ఆ తీవ్రత. ఆ సో ఒక అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఆ, దాన్ని ఒక వేరే విధంగా చెప్పాలంటే ఒక మనిషి రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా అనేక పనులు చేస్తాడు. Yeah, ఆ పనుల్లో చేసే పనుల్లో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ఐడెంటిటీగా మార్చుకుంటున్నాడు. కరెక్ట్. అంటే ఇప్పుడు నేను ఉంటున్న చోట మాట్లాడే భాషని నా ఒక ఐడెంటిటీగా, నేను చేస్తున్న వృత్తిని ఒక ఐడెంటిటీగా. సో ఒక రోజులో ఏది ఎక్కువ చేస్తే అది తన ఐడెంటిటీలో ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు నేను కరెక్ట్. రోజు ఉద్యోగానికి వెళ్తున్నాను కాబట్టి చాలా మంది నువ్వెవరు అంటే ఐఎమ్ ఇంజనీర్ అనో లేకపోతే ఐఎమ్ దిస్ అనో చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళ రోజులో ఎక్కువ శాతాన్ని తీసుకుంటారు. అదేవిధంగా ఆ, ఒక రోజులో ఎక్కువ శాతం ఈ ఆ, మీరు చెప్పినట్టుగా ఒక జట్టు మీదో లేకపోతే దేని మీదో ఆ, దాని మీద స్పెండ్ చేస్తే దాని మీద వాళ్ళు ఆ, మాట్లాడిన చర్చించుకున్న అటువంటివి చూసిన ఆ, దాన్ని యూనో వాళ్ళ ఆస్పెక్ట్ ఒక ఐడెంటిటీగా మారుస్తారు. సో అది వాళ్ళకి జట్టు మీద అభిమానం ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు రామ్ గోపాల్ వర్మ ఉదాహరణకి చెప్పేది ఇది చాలాసార్లు చెప్తుంటాడు. సౌండ్ డిజైన్ అనే దానికి ఆస్కర్ అవార్డు ఉంటుందని రేషుల్ పువ్వుట్టుకి ఏదో ఆస్కర్ అవార్డు వచ్చిందో సగం మంది ఎవరికి తెలియదు కూడా అసలు. అది కూడా ఆ డిజైన్ అంటే ఏంటి, ఏం చేశాడు అసలు, దేనికి ఇచ్చానని కూడా తెలియదు. సో బట్ స్టిల్ వీ ఫీల్ ప్రౌడ్ బికాస్ ఎందుకు అది నాట్ బికాస్ నాకు నేను రసూల్ ఆయన ఫ్యాన్ ని అది తెలిసి ఆ విద్య తెలిసి అందులో ఉన్న యూనో ఇది తెలిసి దాని వల్ల కాదు. జస్ట్ బికాస్ అతను ఇండియన్ ఆస్కర్ అనేది ఒక గొప్ప ఇది అది వచ్చింది కాబట్టి నేను ఒక ఫ్యాన్ అయిపోతాను ఆయనకి ఆ విధంగా. సో అది ఆ ఫ్యానిజం అనేది కేవలం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే కేవలం మన అభిమానం అంటే ఒక విధంగా అంటే ఒక క్రికెట్ ప్లేయర్ మన టీం వాడు కాకపోయినా వాడు చాలా బాగా ఆడతాడు. ఉం? ఆ, ఇప్పుడు జాక్ క్యాలిస్ ఉన్నాడు, సౌత్ ఆఫ్రికన్ టీం వాడు, అయినా సరే వాడు అద్భుతమైన ఆల్రౌండర్. ఎందుకంటే నాకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి వాడి బౌలింగ్ మన టీం వాడు కాకపోయినా మన టీం మీద వాడు బౌలింగ్ వేసి వికెట్స్ తీసినా సరే మనం అభినందిస్తున్నాం కనుక అదొక రకమైన ఫ్యానిజం వర్సెస్ ఇది నా దేశం కాబట్టి ఐ విల్ బి ఎ ఫ్యాన్ యూనో. యా. ఆ టైప్ ఐ వాంట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ దోస్ టూ. అంతే. డెఫినెట్లీ ఇక్కడ మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఒకటి ఏమిటంటే ఒక ప్రైమరీ ఆస్పెక్ట్ మనం అనుకున్నది దాని ద్వారా నచ్చటం, అది ఒక లెవెల్ ఆఫ్ అభిమానం. రెండవది మనం ఇష్టపడేటటువంటి ఒక వ్యక్తి మనలో ఉన్న ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ని షేర్ చేసుకోవటం వల్ల దాని మీద అభిమానం ఎక్కువ అవటం, అది రెండోది. అంటే ఇప్పుడు ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడతాడు. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ లాగే ఇంకొక వ్యక్తి కాంటెంపరీగా ఆడుతూ ఉన్నాడు అనుకుందాం, అన్ని స్టాటిస్టిక్స్ ఉన్నాయి. కానీ నేను సచిన్ టెండూల్కర్ని ఎందుకు ఇష్టపడను, సచిన్ టెండూల్కర్ భారతీయుడు, నేను భారతీయుడు. అంటే మాకు ఒక షేర్డ్ ఐడెంటిటీ ఉంది. అలా కాకుండా కరెక్ట్. సచిన్ టెండూల్కర్ భారతీయతను పక్కన పెట్టి సచిన్ టెండూల్కర్ రైట్. ఆట మాత్రమే చూసి అతని స్ట్రైట్ డ్రైవ్లో ఉన్న సొగసును చూసి నేను అతన్ని ఇష్టపడడం అనేది అది ఒక రకమైనటువంటి ఇది. కరెక్ట్. ఇప్పుడు మనం రెండోది ఎక్కువ పెథలాజికల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఒక ఐడెంటిటీని రైట్. షేర్ చేసుకోవటం వలన అభిమానం పెరగటం అనేది. రైట్. అంటే ఇప్పుడు గోయింగ్ లిటిల్ మోర్ బేసిక్, ఒక ప్రాథమిక దృక్కోణం నుంచి చూస్తే మనిషి అనే వాడికి
ఎప్పుడు నిరంతరం మెదడులో ఏదో సంభాషణ జరుగుతూనే ఉంటుంది. తన కంటితో చూసిన వాటిని, తన చర్మానికి తాకేదాన్ని, వీటన్నిటిని ఒక కథగా తన మనసు చెప్తూ ఉంటుంది. కనుక ఈ మనిషికి ఒక కథ అనేది ఒక లోపల తిరుగుతూ ఉంటుంది. కనుక కొన్ని కొన్ని సంస్కృతుల్లో ఈ కథకి, ఈ కథలు చెప్పడానికి చాలా చాలా ప్రాముఖ్యత ఎక్కువ. అలాంటి సంస్కృతుల్లో తెలుగు సంస్కృతి ఒకటి. అంటే భారతీయ సంస్కృతి ఒకటి, అందులోనూ తెలుగు సంస్కృతి ఇంకా ముఖ్యమైనదని నా అభిప్రాయం. అంటే ఎందుకంటే అది ఎలా చెప్పగలం అంటే, ఇప్పుడు వేరే భాషల్లో ఉన్న వాటిని అనువదించి ఈ భాషలో రాయాలి అంటే, రీమేక్ సినిమాలు అంటాం కదా ఇప్పుడు మనం. అది ఎప్పుడు వస్తాయి? అది ఎప్పుడంటే ఆ భాషలో అంతమంది అభిమానులు, దాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు అన్నప్పుడు ఏదో దాన్ని తీసుకొచ్చి తెలుగులోకి అనువదించి రాస్తారు. లేకపోతే ఎవరు చదవకపోతే ఎందుకు రాస్తారు? సో సో ఆ విధంగా చూస్తే ఇది ఒక తెలుగు, ఆ భారతీయ తెలుగు అనే ఈ ఉనికి ఏదైతే ఉందో అందులో ఈ కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆ నాటకాలకు కానీ, పాటలకు కానీ. కనుక వీటికి సహజంగా ఆకర్షితం అయ్యే ఇది ఉంది. అంటే ఇప్పుడు సైంటిస్ట్లు అవ్వచ్చు, డాక్టర్లు అవ్వచ్చు, సినిమా ఫ్యాన్లు అవుతారు. ఎందుకంటే అది ఎవరైనా ఒక అది ఎలా అయిపోయిందంటే ఒక ఒక తరం తర్వాత, అంటే ముఖ్యంగా 1870 తర్వాత ఆ, ఒక భాగం అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రతి పండక్కి ఓ సినిమా వస్తుంది. పండగ అంటే సినిమాతో చూస్తాం. ఆ, సో ఈ విధంగా సినిమా అనేది తెలుగు సంస్కృతిలో, అంటే ఉదాహరణకి నిజానికి చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఆ, ఎప్పుడైనా సరే మేము నార్త్ ఇండియన్ ఆర్ వెస్ట్, నాన్ సౌత్ ఇండియన్ ఫ్రెండ్స్, నాన్ తెలుగు ఫ్రెండ్స్ తోటి, ముఖ్యంగా ఢిల్లీ, ఆ ఉత్తరప్రదేశ్, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళని తెలుగు అంటే ఎవర్రా అంటే, ఫస్ట్ వాడు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారండి, ఏం సినిమా చూశారు అనేది రెండో క్వశ్చన్. సో రెండు వీళ్ళు ఫస్ట్ మాట్లాడుకునేది సినిమా అంత ముఖ్యమైన భాగం అయిపోయింది. కనుక నేను బాగుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక అంశం మన దైనందిన రోజువారీ జీవితంలో ఒక అంశం ఏదైతే ఎక్కువగా చేస్తూ ఉంటామో అది మన ఉనికిగా మారిపోతుంది. మన ఉద్యోగం ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని అని చెప్పుకుంటాం. అదే విధంగా ఇప్పుడు నేను సినిమా ఫ్యాన్, నేను పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ చూస్తాను కాబట్టి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఆ విధంగా ఈ ఈ- ఇది ఆ జీవితంలో మన అంశం. ఈ ఉద్యోగం లేదా ఇది చేయడం అనేది ఒక జీతం దీనికోసం అవసరం కనుక చేస్తున్నాం చాలా మంది. సో దాని నుంచి రిలాక్సేషన్ కోసం కానీ, దాని గురించి యూనో కొంచెం ఆ, పక్కకి చూడడం కోసం కానీ ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం మనం. సో అందులో ఈ సినిమాలు అనేవి పార్ట్ అయిపోయాయి. సో So what దీంట్లో you are explaining is something called cultural conditioning. కల్చరల్ కండిషనింగ్. బట్ ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఈ కల్చరల్ కండిషనింగ్ అనేది అన్నిట్లో ఉంది. అంటే ఇప్పుడు అవును. హాలీవుడ్ లో ఉంది, బాలీవుడ్ లో ఉంది, ఈ రకరకాల ఫిల్మ్ ఇండస్ట్రీస్ లో ఉంది. కానీ నాకు తెలుగులో ఏమనిపిస్తుందంటే ఒక హైపర్ ఐడెంటిఫికేషన్. Correct. హైపర్ ఐడెంటిఫికేషన్ అంటే నేనే పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని, ఇప్పుడు రోజా పవన్ కళ్యాణ్ ని తిట్టారు, ఏదో అన్నారు, ఓకే, అది యాక్చువల్గా నన్ను అనలా, పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఐ కెన్, అంటే అఫ్ కోర్స్ ఒకళ్ళు నన్ను అనకపోయినా వేరే వాళ్ళని అంటే అన్యాయంగా అంటే మనకి బాధ వేస్తుంది ఒక లెవెల్ వరకు. మనం ఆ ఎంపతి తోటి అయ్యో అలా అనకూడదే అని అనగలం. కానీ మనల్ని అనేసినట్టు ఫీల్ అయిపోయి ఆ Hmm. ఆ ఫీల్ అవడం మాత్రం మనం అన్నట్టు ఫీల్ అవుతాం. రియాక్షన్ మాత్రం పవన్ కళ్యాణ్ రియాక్షన్ కాదు, నా రియాక్షన్. యు సీ వాట్ అంతే ఐ మీన్ కదా. దట్. సో సో You don't know what హై Pawan Kalyan is thinking. కరెక్ట్. బట్ నేనేమనుకుంటున్నాను, నేనే పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అంటే నన్ను అన్నట్టే. ఆ హైపర్ ఐడెంటిఫికేషన్ ఒక ట్రైబల్ లాయల్టీ అంటే నా ట్రైబ్ కి నేను, ఇంకా అది కుల మత ఆ, ఈ వీటన్నిటిని మించిపోయింది అది. అంటే ఇప్పుడు నేను ఒక హీరో ఫ్యాన్ ని అనేది, ఇట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ అదర్ ఆస్పెక్ట్స్ మేబీ. లైక్ ఇప్పుడు నువ్వు మా కులం వాడివి కాకపోవచ్చు, ప్లస్ ఇంకోటి ఏంటి, ఆ కులం కూడా ఇందులో ఉండొచ్చు. అంటే కొంతమంది కొన్ని కులాల వాళ్ళు నేను ఇందాక కొంతమంది చెప్పాను హీరో. కదా, భారతీయుడైనందుకు సచిన్ టెండూల్కర్ ఎలా కరెక్ట్. ఇష్టపడుతున్నాను, ఈ నా కులం హీరో కాబట్టి నేను వాడిని ఇష్టపడను. తప్పేం లేదు. తప్పు ఇది ఒకటి మంచిది ఒకటి చెడదని చెప్పలేదు, కానీ ఒక ట్రైబల్ లాయల్టీ.
అది ఏ కారణం మూలంగా ఇష్టపడ్డా కానీ ఒక హైపర్ ఐడెంటిఫికేషన్, ఒక ట్రైబల్ ఐడెంటిటీ, ఒక రిచువలిస్టిక్ డివోషన్, ఇవి పాత ఏన్షియంట్ టైమ్స్ నుంచి ఒక హ్యూమన్ బీయింగ్స్ లో ఇన్హరెంట్ గా ఇంట్రిన్సిక్ గా ఉన్నటువంటి ఇవి. Yeah. ఆ ప్రైమల్ ఆస్పెక్ట్స్ ని సంహౌ మన సెల్ఫ్ ఎస్టీమ్, నేను నా సెల్ఫ్ ఎస్టీమ్ తోటి ఐడెంటిఫై చేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే నేను గొప్ప, అంటే అవును. ఇప్పుడు అది చూసాం, పవన్ కళ్యాణ్ గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా అని వాడు రాసేసుకున్నాడు వాడు. అది అవును. డిప్యూటీ సీఎం అంటే ఎన్నుకున్నది వాడు. నేను వేరే వాడికి ఓటేసినా సరే నా డిప్యూటీ సీఎం కూడా వాడే, అవును. నేను కూడా వాడి తాలూకా. బట్ నువ్వు ఓటు వేయకపోయినా నీ డిప్యూటీ సీఎం అతనే. ఎగ్జాక్ట్లీ. సో అది అందులో అగైన్ తప్పు ఇదేం కాదు. బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్ హైపర్ ఐడెంటిఫికేషన్. కెన్ యూ కామెంట్ ఆన్ ద హైపర్ ఐడెంటిఫికేషన్, ట్రైబల్ లాయల్టీ, ద రిచువలిస్టిక్ కైండ్ ఆఫ్ డివోషన్? ఇది మన తెలుగు అభిమానులు అని అనడానికి, ఇంకా అభిమానం అనేదానికి ఇది అభిమానం కాదు, ఇది పిచ్చి. ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్, బట్ రియల్లీ ఇట్ ఈస్ ఇన్ న్యూరోటిక్ స్టేట్. యా, అంటే మీరు ఏమంటున్నారంటే ఇట్స్ ఏ వెరీ ఎమోషనల్లీ చార్జ్డ్ స్టేట్. మీరు అట్లా ఇట్ ఈస్ వెరీ ఎమోషనలీ చార్జ్డ్. ఎమోషనల్లీ ఎలివేటెడ్ చార్జ్డ్ స్టేట్ ని మీరు అలా డిస్క్రైబ్ చేస్తున్నారు. రైట్. సో బేసికలీ ఇప్పుడు ఏంటంటే ఈ ట్రై మీరు కొన్ని వర్డ్స్ వాడారు కదా, బేసికలీ ఇట్స్ ఆల్ ఐడియలైజేషన్. రైట్. ఓకే, ఈ ఐడెంటిఫికేషన్ మోర్ ఎక్కువైతే ఐడియలైజేషన్. అంటే ఐడియలైజేషన్ అంటే ఏంటంటే దెర్ ఈజ్ ఏ పర్సోనా వేర్ ఐ వాంట్ టు రీచ్ దేర్. మనం రీచ్ అవ్వలేనప్పుడు ఆ పర్సోనానే మనం అనేసుకోవటం. రైట్. ఇక్కడ నేను ఒక చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనం చూడవలసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ కాదు ఏ యాక్టర్ అయినా కానీ దే హ్యావ్ ఏ సినిమాటిక్ అపియరెన్స్, రైట్. దే హ్యావ్ ఎన్ ఇండివిజువల్ పర్సోనా. కరెక్ట్. ఓకేనా? ఆ ఇండివిజువల్ పర్సోనా గురించి మనకి ఎక్కువ తెలియదు. కొంతమంది సెక్రెటివ్గా ఉంటారు, వాళ్ళ గురించి మనకు అసలు ఏమీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఉన్నారు. మహేష్ బాబు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వరు, అతని యొక్క ఇండివిజువల్ పర్సన్ గురించి మనకు తెలియదు. ఈజ్ అ ప్రైవేట్ పర్సన్. ప్రైవేట్ పర్సన్. ఇప్పుడు మనం ఆకర్షితం అవడానికి మనకి బయట కనిపించేది ఏంటి? గుడుంబ శంకర్లోదో ఖుషీలోదో ఇవన్నీ చూసి పవన్ కళ్యాణ్ ఇది అది మేనరిజమ్స్ ఇవి, ఇట్లా ఇట్లా రియాక్ట్ అవుతుంటాడు ఇట్లాంటి సిచ్యువేషన్స్కి. అది అతని నటన. అది అతని ప్రైవేట్ లైఫ్ కూడా మనకి అతను పబ్లిక్ లైఫ్లోకి రావటం వల్ల కొంత తెలిసింది. ఇప్పుడు దాన్ని అంతటిని ఇంక్లూడ్ చేసేసుకొని మనం ఏంటంటే అది మారుతూ ఉంటుంది, బట్ ఆ మారుతున్న దాన్ని కూడా అకామిడేట్ చేసేసుకొని ఐడెంటిఫికేషన్ నుంచి ఐడియలైజేషన్కి వెళ్తాం. ఐడియలైజేషన్ అంటే ఏంటంటే ఇదే టాప్ మోస్ట్, ఇంతకు మించి లేదు, ఇదే ఒకటి. అయితే ఇది ఎందుకు వస్తుందంటే ఈ స్ట్రాంగ్ డిజైర్ టు బీ ఇంక్లూడెడ్ ఆర్ బిలాంగింగ్నెస్. ఓకే, హ్యూమన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్. వాడి బ్రెయిన్ అనేది హార్డ్వైర్డ్ ఫర్ టు బి సోషల్లీ ఇంక్లూడెడ్. హార్డ్వైర్డ్ అంటే ఏంటంటే ఆల్రెడీ వాడు ఒక మేడ పైన సిపియుతో వస్తాడు వాడు పుట్టినప్పుడు. వాడి బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఎదుటివాడు ఏం చేస్తే నేను అదే చెయ్యాలనేటటువంటి బ్రెయిన్ యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో వాడు ఒక స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ వాడికి ఉండాలి. ఈ బిలాంగింగ్నెస్లో నేనేం అనుకుంటున్నానంటే, మనం ఒకటి బిలాంగింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఏదో ఒకటి అనుకుందాం, ఫిజికిస్ట్ మ్యాథమెటిషియన్స్ ఎవరో, అందులోకి వెళ్ళాలని చాలా మందికి ఉంటుంది, అది బిలాంగింగ్నెస్. రాయల్ కాలేజ్కి వెళ్ళాలని ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు ఏ ఎంఐటీలో చదువుకోవాలి, ఏ ఐఐటీలో చదువుకోవాలి, పిహెచ్డిలో చేయాలి, ఒక 20-30 పేపర్లు రాయాలి అంటే ఓ 30-40 ఏళ్ళ శ్రమ చేస్తే కానీ నువ్వు ఆ కాలేజ్లో ఫెలో అవ్వలేవు. శ్రమ ఉంది అందులో. శ్రమ లేకుండా నువ్వు ఒక గ్రూప్లోకి బిలాంగింగ్నెస్ అవ్వగలిగేది చాలా సులువుగా అయ్యేది ఏంటంటే ఫ్యానిజం. అది నీకు ఒక ఐడెంటిటీని ఇస్తుంది.
ఒక బిలాంగింగ్నెస్ ఇస్తుంది. ఇట్ విల్ గివ్ యూ ఎ క్రౌడ్ హూ షేర్స్ ది కామన్ బిలీవ్స్. అదేంటంటే రెసిప్రోకల్గా ఉంటుంది. ఏంటంటే నాకున్న ఐడియాస్ని ఇంకొకటి కన్ఫర్మ్ చేస్తాడు, వాడుకున్న ఐడియాస్ని నేను కన్ఫర్మ్ చేస్తాను, కాబట్టి ఓకే, ఐఎమ్ ఫీలింగ్ గుడ్. రైట్. సో ఇప్పుడు నేను వాట్ ఐ థింక్ ఈస్ దట్ ఇప్పుడు ఒక దీనికన్నా ఇప్పుడు నేను ఏదో ఇది ఆలోచించేసి ఇప్పుడు మనం అనుకుంటున్న విధంగా ఓకే దిస్ ఐ వాంట్ టు బీ దిస్, ఐ వాంట్ టు బీ దట్ అని కాకుండా ఇప్పుడు ఒక విధంగా ఇప్పుడు చిన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అరే నీకు ఏ కలర్ అంటే ఇష్టం రా, నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం, నీకు ఏ యాక్టర్ ఇష్టం రా అనేది ఒక నార్మల్ క్వశ్చన్. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ మనం అంత ఆలోచించి అదేం జరగట్లా. ఒక ఫేవరెట్ కలర్ ఉండాలి, ఒక ఫేవరెట్ ప్లేయర్ ఉండాలి, ఒక ఫేవరెట్ యాక్టర్ ఉండాలి. సో దట్ ఈస్ ఫ్రమ్ ద కల్చరల్ కండిషనింగ్ మీరు అన్నట్టుగా దీస్ హ్యావ్ బికమ్ పార్ట్ ఆఫ్ నోయింగ్ ఎ పర్సన్. అంటే చిన్నప్పుడు ఆ, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ బట్ అప్పుడు చిన్నప్పుడు మనకి బుక్కుల్లాగా పుస్తకాల్లాగా ఉండేవి. అంటే స్కూల్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అందరూ రాసేసి వాళ్ళ గుర్తుగా జ్ఞాపకంగా పెట్టడం. అందులో ఏముండేది వాళ్ళ గురించి అంటే ఇప్పుడు నేను ఈ వ్యక్తిని గుర్తుంచుకోవాలి. ఆ వ్యక్తికి దాన్ని ఏదో అనేవాళ్ళు, సైన్ బుక్ ఏదో అనేవాళ్ళు. అందులో ఆ అందులో ఏం రాస్తారు, పేరు, నాకు ఇష్టమైన రంగు, నాకు ఇష్టమైన నటుడు, నాకు ఇష్టమైన సినిమా, నాకు ఇష్టమైన పాట, ఈ విధంగా. సో ఈ ఆ ఇష్టాల్ని నేను అనే ఒక ఐడెంటిటీ అనేది నేర్పిస్తున్నాం. మన విద్యా విధానం అనేది ఆ నేను అనే ఐడెంటిటీని తెలుసుకునేందుకు దోహదపడాలి. కానీ అది ఏం చేసేసిందంటే ఒక ఈ విధంగా ఒక సాంఘిక సోషల్ ఇంటరాక్షన్ మూలంగా ఈ ద చైల్డ్ ఫార్మ్స్ ఐడెంటిటీ. పింక్ కలర్ ఇష్టమైన వాడిని నేను, ఆర్ నేను అబ్బాయిని, నేను పింక్ కలర్ ఇష్టపడకూడదు. నాకు పింక్ ఇష్టం నిజానికి, కానీ నేను పింక్ ఇష్టపడకూడదు అబ్బాయిని కాబట్టి, ఎందుకంటే అది వేరేది అయి ఉండొచ్చు. సో అదే విధంగా ఇప్పుడు నిజానికి నాకు క్రిస్మస్ అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం క్రిస్మస్ అంటే, అదేదో ఆ సినిమాల్లో మంచు పడుతూ ఉంటుంది, బాగా ఉంటుంది, ఇలా శాంటా క్లాస్ క్యాప్ పెట్టుకుంటాడు, లైట్లు ఉంటాయి, బాగుంటుంది. నువ్వు ఏంట్రా నువ్వు క్రిస్టియన్ లాగా ఇది క్రిస్మస్ ఇష్టపడతావు, బ్రాహ్మణ కులంలో పుట్టి హిందువు అయ్యుండి అని ఎవరో ఒకళ్ళు అంటారు. యూనో సో సో దెన్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్. అంటే ఏంటి ఓకే నాకు దసరా అంటే ఇష్టం అండి, నాకు దీపావళి అంటే బాగా ఇష్టం. నాకు దీపావళి ఇష్టం ఉండొచ్చు, క్రిస్మస్ ఇష్టం ఉండదు, తప్పు ఉండదు. బట్ ఐఎమ్ అడాప్టింగ్ టు దీస్ సోషల్ కండిషన్ బికాస్ మనకి మన విద్యా విధానం నేర్పిస్తోంది ఏంటి అంటే నన్ను నేను కొన్ని బాక్సులు ఇముడ్చుకోవాలి. నేను ఏంటంటే సోషల్ కన్ఫర్మిటీ. సోషల్ కన్ఫర్మిటీ. సో బట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ సోషల్ కన్ఫర్మిటీ, ఇట్ ఈస్ సోషల్ కన్ఫర్మిటీ అంటే ఏంటంటే ఇప్పుడు దేర్ ఆర్ సర్టెన్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్. వాళ్ళు ఇండిపెండెంట్ గా, వాళ్ళు వ్యక్తిగతంగా స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఆ నలుగురు స్వతంత్రంగా ఆలోచిస్తూ 4 పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకో 40 మంది ఉన్నారు, ఆ 40 మందిలో ఇంకో 10 మంది ఒకటి వైపు, ఇంకో 10 మంది ఇంకోటి వైపు, ఆ విధంగా వెళ్ళి సో నలుగురు స్వతంత్రంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, 40 మంది ఎవరి మీద ఒకటి మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా ఉన్నారు. అప్పుడు అది సోషల్ కన్ఫార్మిటీ అవుతుంది. సో 30 మంది వాడిని సపోర్ట్ చేస్తున్నారు, మనం వీడిని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళడం బెటర్, ఆ టైప్ లో అది సోషల్ కన్ఫార్మ్. బట్ మై పాయింట్ ఈస్ దేర్ ఈస్ నో ఇండిపెండెంట్ థింకింగ్ అట్ ఆల్. మనం ఇప్పుడు మన విద్యా విధానంలో ఇండిపెండెంట్ థింకింగ్ లేదు. సో నువ్వు ఇది ఒక ఐడెంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్ వితౌట్ రియలైజేషన్. ఐడెంటిటీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు ప్రింటర్ కొడితే ప్రింటర్ పేపర్లో ఎలా ప్రింట్ చేస్తుందో స్కూల్కి వెళ్ళిన పిల్లల్ని వాళ్ళ మెదడు మీద వీళ్ళందరూ ఏఎంసియన్స్, ఏఎంసి కాలేజీలో చదివారు, వీళ్ళందరూ ఏఎంసియన్స్, వీళ్ళందరూ ఐఐటియన్స్. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు మనము ఎట్రిబ్యూట్స్ అన్నిటినీ కలిపి ఐడెంటిటీ అని ఏమన్నామో ఆ ఎట్రిబ్యూట్స్ అన్ని తీసేస్తే వాడు ఒకడు ఉంటాడా, వాడు ఎగ్జాక్ట్లీ రైట్. సో సో ఇప్పుడు నేను లేను అనేది భావం వచ్చేసరికి అది చాలా భయంకరమైన భావం. రైట్. అంటే ఇప్పుడు ఏంటి, నా సర్వైవల్, నేను లేనంటే నేను చచ్చిపోతున్నాను. అంటే ఏంటి, ఇప్పుడు నా ఊపిరి పోతుంది, నేను సఫికేట్ అయిపోతున్నాను. ఎందుకంటే నేను అని ఏదైతే భావించానో అది దగ్ధం అయిపోతుంది, లేకపోతే అది దహించుకుపోతుంది, లేకపోతే దానికి ఏదో జరిగిపోతుంది.
సో అవును. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని అని బలంగా నమ్మినప్పుడు, లేకపోతే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని బలంగా, లేకపోతే నేను చిరంజీవి ఫ్యాన్, ఎనీవన్, వాళ్ళ సినిమా ఫ్లాప్ అయితే అది నా ఐడెంటిటీ ఎరోడ్ అయిపోతుంది, నా ఐడెంటిటీ తగ్గిపోతుంది, నేను అనేది చచ్చిపోతుంది. సో అది మంత్ర యూనో మాయ, వాడి ప్రాణం చిలకలో ఉన్నట్టుగా నా ఐడెంటిటీ అనేది ఒక భాగం ఇందులో పెట్టేశాను ఉంది. అనమాట. సో ఆ భాగం ఎక్కువగా ఉంది. ప్రపోర్షన్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు ఇందాక కరెక్ట్, కరెక్ట్, చెప్పినట్టు ఒక ఇంజినీర్ రోజు 8 గంటలు పని చేస్తాడు. నువ్వు ఎవడవరా అంటే ఇంజినీర్ అంటాడు. నేను మగవాడిని, నేను నాన్నని, నేను రైట్, భారత, నేను తెలుగువాడిని అని చెప్పేవాడు. నేను ఇంజనీర్ అంటాడు. రైట్, అలాగే వీళ్ళకి వీళ్ళ యొక్క మేజర్ పార్ట్ ఆఫ్ ఐడెంటిటీ బీయింగ్ ఏ ఫ్యాన్. రైట్, రైట్. అది ఆ ఇమేజ్ థ్రెట్ అవుతుంది ఎక్కడ. ఆల్సో వాళ్ళు ఏంటంటే కొన్ని రోజులకి ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ప్రపోర్షన్ ఆఫ్ ఐడెంటిటీ దాన్ని అమౌంట్ ఆఫ్ కలెక్షన్స్ తో కూడా ఈక్వేట్ చేస్తూ ఉంటారు. అంటే ఎంత డబ్బు వచ్చింది. ఉమ్, రైట్, రైట్. అంటే ఇప్పుడు మనం వీళ్ళు అని, మీరు వీళ్ళు అన్నట్టు కాకుండా నేను చెప్పేది ఏంటంటే అందరి ఫ్యానిజమే. అవును. ఇప్పుడు నా ఫ్యాన్స్ వేరే అయి ఉండొచ్చు, అంటే నేను హిందువుని, ఉమ్, అని, ఉమ్, అది కూడా ఒక కలెక్టివ్ ఐడెంటిటీయే. నేను హిందూ అని నేను, అఫ్ కోర్స్ హిందుత్వాన్ని ఎవడైనా ఏమన్నా అంటే నాకు కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే నేను దానికి సేమ్, ఇట్ ఈస్ ద సేమ్ లాజిక్. ఒక నాకు నేను ఇష్టపడే సచిన్ టెండూల్కర్ ని ఎవరైనా అంటే, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఈస్ బెటర్ దెన్ సచిన్ టెండూల్కర్ అంటే, అలా సచిన్ టెండూల్కర్ 9th వికెట్ మీదకి వెళ్ళి నిక్ చేసి క్యాచ్ చేస్తాడా? ఆ, ఆ, ఒకసారి అవుట్ అయినట్టు ఇంకోసారి అవుట్ అవుతాడా? ఆ, కోహ్లీ గాడు బచ్చగాడు అన్నట్టు చెప్తాం. ఎందుకంటే బికాస్ వి ఎంజాయ్ సచిన్స్ దిస్ థింగ్ సో మచ్. సో అదే విధంగా హిందువుని ఏమన్నా అంటే అదే విధంగా చెప్తున్నాం. యు సీ ద రియాక్షన్ ఇస్ ద సేమ్. సో yeah, we're all ultimately, our very identity is a fan. I am just a list of fan of list of things. You know, అవును. ఒకసారి మళ్ళీ I'm a చెప్పండి, fan కొంచెం of మిస్ this అయింది. or a, uh, ఇప్పుడు నేను ఐడెంటిటీ అనేది ఏదైతే అంటున్నానో ఎవరిదైనా, ద ఐడెంటిటీ ఇస్ బేసికలీ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ బంచ్ ఆఫ్ థింగ్స్. కరెక్ట్. My likes and dislikes is my ఎస్, identity. That's it. అదే. So, so in that sense, బాయిల్స్ డౌన్ టు we అది. are, it boils down to that. అంటే ఇప్పుడు కంట్రీ అన్నా సరే అది ఫ్యానిజమే, దేశభక్తి ఫ్యానిజమే, లేకపోతే స్పోర్ట్ అన్నా ఫ్యానిజమే, ఏదన్నా అంటే ఉద్యోగం నుంచి అసలు ఇంకా ఐడెంటిటీ అనేదే లేదు. ద ఎంటైర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ ఫ్యానిజం ఓన్లీ. అంటే ఇందాక మీరు చెప్పారు, ఈ రాయల్ సొసైటీకి వెళ్ళడానికి నువ్వు ఇన్ని శ్రమ పడాలి, ఇంత చేయాలంటే ఎవడో ఉంటాడు, శ్రమ పడతాడు, వాడు చేస్తాడు, చేసిన తర్వాత దేనికి? స్టిల్ ఇట్ ఈస్ ఫర్ సోషలీ బిలాంగింగ్ ఇన్ దట్ గ్రూప్. ఎందుకంటే ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు ఇలా పిహెచ్డి చేసే వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, ఆ పిహెచ్డి చేసే 1,00,000 మందిలో ఇంకా పైన ఉండాలంటే నీకు ఫెలోషిప్ ఉండాలి, కాబట్టి యూ హ్యావ్ టు బిలాంగ్ దేర్ అనేదే. సో దట్ ఈస్ ఆల్సో ఇన్ ద సేమ్ సెన్స్. సో ఇప్పుడు ఒకడు కలెక్షన్లు చూస్తాడు, ఇంకోటి హెచ్ఎండెక్స్ చూస్తాడు, లేకపోతే నెంబర్ ఆఫ్ సైటేషన్స్ చూస్తాడు. సో అది వాట్ దే ఆర్ లుకింగ్ ఇట్ ఈస్ మేబీ డిఫరెంట్ ఆస్పెక్ట్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్ థింగ్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ ఈస్ దట్ ఈ ఫ్యానిజం అనేది, ఇట్ ఈస్, వి మే నాట్ బి హీరో ఫ్యాన్స్ ఆర్ వి మే నాట్ బి స్పోర్ట్ ఫ్యాన్స్ ఆర్ వాట్ ఎవర్, but our entire identity is based on this hyper identification with other things, hyper identification with the actions we do rather than who we are. డెఫినెట్లీ. అంటే Hmm. ఇక్కడ ఏమవుతుందంటే ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఐడెంటిటీ ఆర్ disseminating into trivial things than actually having a meaning of that identity. Hmm. అంటే వాళ్ళు చేసే యాక్షన్స్, లేకపోతే వాళ్ళు చెప్పిన డైలాగ్లో, లేకపోతే వాళ్ళ మూవీ కలెక్షన్స్, లేకపోతే Hmm. మూవీ ఫస్ట్ గ్లింప్స్, ఇట్లాంటి వీటి మీదకి ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే సెపరేట్ ది ఆర్ట్ ఫ్రమ్ ది ఆర్టిస్ట్ అన్నారు కదా. Uh, అది చేయి. separate the art from artist and kaadu, but we are, how do I put it? That I actually do not have any identity. నాకు వాట్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ యాజ్ మీ, ఇప్పుడు నేను రామకృష్ణ, నేనేంటంటే బంచ్ ఆఫ్ థింగ్స్, దిస్ దట్ 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 అని. అందులో ఏ ఆస్పెక్ట్ ఇప్పుడు నేను చూస్తే
అరే ఇవన్నీ అసలు బయట దేని మీద ఆధారపడి ఉన్నవి. ఉమ్, ఇవన్నీ లేకపోతే నేను ఎవరిని నేనున్నాను. ఉమ్, నేను ఉన్నానా అని అంటే లేకపోతే అందులో ఒక ఆస్పెక్ట్ తెగిపోయినా, ఆ, నాలో ఏదో ఒక భాగం చచ్చిపోతున్నట్టుగా ఒక భావం. అంటే ఇప్పుడు ఎవరైనా ఆ, ఆ, భారతదేశాన్ని తిడుతుంటే, భారతదేశాన్ని బ్యాడ్ లైట్ లో చూపిస్తుంటే, ఆ యూనో మనకి నేచురల్ గా లోపల నుంచి ఇలాగా కొంచెం ఒక నొప్పి, ఒక ఇక్కడ ఎక్కడో ఒక భౌతికంగా తెలుస్తుంది. అంటే మానసికంగా కాకుండా భౌతికంగా ఫిజికల్ సింటమ్స్ యూనో అదే. అవును. గ్యాంగ్లియన్ లోనో ఎక్కడనో తెలుస్తుంది. దట్ ఈస్ టగ్గింగ్ ఎట్ యూ. అండ్ సో ఈ వీ వాంట్ టు బీ ఇమ్మర్స్డ్ ఇన్ సింప్లర్ థింగ్స్, లైక్ ఇప్పుడు నంబర్లు 400 కోట్లు, 500 కోట్లు. మా వాడికి 25 మిలియన్ వ్యూస్ ఇన్ వన్ డే, మీ వాడికి 24.9 వ్యూసే. సో మా వాడు గొప్పవాడు బికాస్ యునో దట్ మేక్స్ ఇట్ ఈజియర్ ఫర్ అస్ rather than, because the other way is very, like, we don't want to face it because that is death basically. అంటే ఏంటి, నేను ఇవన్నీ చేయడానికి ఏం లేను అంటే, అరే నువ్వు అసలు నువ్వేం చేయకుండా కూర్చో అంటే ఎవడైనా కూర్చోగల అంటే ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, గోల్డ్ గిల్లుకోవడం, చూడడం, ఏదో ఆలోచన, ఊరికి కూర్చో. జస్ట్ నువ్వేం చేయగలరా, ఏం సాధించగలరు, కూర్చో, రిలాక్స్. అవగలరా, అవలేరు. ఎందుకు? బికాస్ లైక్ it is entirely ఈ ఫ్యానిజం అని, లైక్ వీఆర్ ఆల్వేస్ డూయింగ్ దిస్ అని. సో కమింగ్ బ్యాక్ టు ద ఫ్యానిజం ఎట్ ఇన్ తెలుగు సినిమా, మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఈ ట్రైబల్ ఐడెంటిటీ వల్ల, ఒక మాస్ హిస్టీరియా వల్ల ఆ, 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 ఈ ఫ్యానిజం ఇంకా ఎక్కువ అవుతుంది ఒక క్రౌడ్ లో. ఉమ్, ప్లస్ ఇది ఎలా అంటే, ఇప్పుడు మనం అగ్గిపుల్ల వెలిగించి పడేస్తే చాలా సార్లు ఆ అగ్గిపుల్లకి మంట ఏవి పట్టుకుని ఏది కాలిపోదు. కానీ ఒక చోట కిరోసిన్, మంచి దొంగలు వాటి మీద కిరోసిన్ పోసి బాగా ఉన్న వాటి మీద అగ్గిపుల్ల వేస్తే బగ్గుమంటుంది. అవును. సో ఈ అగ్గిపుల్ల వేసేవాడు, అది నేను అగ్గిపుల్ల చాలా మంది ఇసిరేశారండి, ఆ ఇసిరేసిన అగ్గిపుల్లలకి మంట పుట్టలేదు, నేను ఇసిరేసిన అగ్గిపుల్లకి అక్కడ కిరోసిన్ దొంగలు ఉన్నాయి, నన్నేం చేయమంటారు ఆ, ఆ, అవును. అని కాకుండా, అక్కడ కిరోసిన్ దొంగలు ఉండడం అనేది అది ఒక ఫ్యానిజం యొక్క ప్రాబ్లం. యా. అది ఆ, ఆ ట్రైబ్ మెంటాలిటీ, ఆ హైపర్ ఐడెంటిఫికేషన్ విత్ ద స్టార్. సో ఇది అర్థం చేసుకోకుండా అక్కడ దాన్ని యా. ఇట్ ఈస్ సో వోలటైల్, దాని ఆ ఆస్పెక్ట్ మీద. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తిట్టుకోవడం, వీటి మీద మనకు ఒకళ్ళకొకళ్ళు కనిపించాం ఉమ్, కనుక ఏదో ఒకటి తిట్టేసుకుంటాం. ఆ హ్యాండిల్ కూడా మనకి ఏదో పేరు తెలియకపోవచ్చు, తిట్టేసుకుంటారు. దట్ ఈస్ వన్ థింగ్. బట్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, వీళ్ళందరూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు. ఉదాహరణకి అంటే ఇప్పుడు అవును. ఐ డోంట్ హైలైట్ పుష్ప టూ ఈవెంట్, బట్ ఏ ఈవెంట్ లో అయినా, పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో అయినా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యాన్సే కదా. అవును. బట్ ఏంటి, అంటే చాలా మంది చాలా సినిమాలకి చచ్చిపోయారులేండి, ఇది రీసెంట్. కరెక్ట్. అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉన్న వాళ్ళందరూ ఒక జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ సినిమాకి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఫ్యాన్సే. కానీ అగైన్ విత్ ఇన్ దీస్ ఫ్యాన్స్, ఆల్దో దే వాంట్ టు బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్, దే వాంట్ టు బీ అ బిగర్ ఫ్యాన్. లైక్ అంటే ఇది, నేను రామ్ చరణ్ ఫ్యాన్స్ లో అందరికన్నా పెద్ద ఫ్యాన్ నేను. అవును. అంటే మళ్ళీ యూనో వాడి ఫ్యాన్స్ ఉంటారు, వాడి గ్రూపులు. కరెక్ట్. సో వీళ్ళ ఫ్యాన్స్ లో వీడి ఫ్యానిజం ఎక్కువరా, వీడు దండలు కట్టాడు, లేకపోతే డబ్బులు పెంచాడు, వీడు ఇన్ని ట్వీట్లు వేసాడు, లేకపోతే ఫ్యాన్ అసోసియేషన్ కి ఇన్ఛార్జ్, లేకపోతే ట్రెజరర్, ఇలాంటివి రకరకాలు ఉంటాయి. రైట్. సో దట్ హ్యాస్ బికమ్ ఎ సోషల్ స్ట్రక్చర్ వేర్ Telugu heroes in general are encouraging that kind of volatile behavior. ఎస్. అంటే నేను ఈ విషయంలో ఏం చెప్తానంటే, ఒక విషయం జరుగుతుందని మనకు తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడకపోవడం కూడా ఎంకరేజ్మెంట్. అంటే నేను సైలెంట్ గా ఉన్నాను, మేమేం చెప్పలేదండి ఫ్యాన్స్ కి కొట్టుకోమని అంటే, ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారని తెలిసినా సరే, విత్ ఇన్ యువర్ ఫ్యాన్స్ ఆల్సో కొట్టుకుంటున్నారని తెలిసినా సరే ఏం చెప్పకపోవడం, లేకపోతే ఏదో
పైపైన చెప్పడం ఇలాగా అది But కూడా I think they ఎంకరేజ్మెంట్. are going on a strict terms of what is legality and what is morality. You know, I don't have to, you know, answer this or say about this legally. లీగల్ కరెక్ట్. Okay. So no one can question me if the law gives that freedom to me. But whether it కరెక్ట్. is morally correct or not is an introspection that they have to do. కరెక్ట్. అది సో బట్ అదే విధంగా స్టార్స్ ఎలా చేసుకోవాలో మనం కూడా ప్రేక్షకులుగా అభిమానులుగా, అభిమానం అనేది కేవలం ఒక మితిలో, అంటే పక్క వాళ్ళకి నా అభిమానం అంటే మన అభిమానం పంచుకుందాం. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయింది, ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కొనుక్కుని వెళ్ళి చూసే, అందులో సినిమాలో ఎంట్రన్స్ రాగానే అరిచేసి గోల్ చేసేసి అది అది మంచిదే, ఓకే, అది మనం కలిసికట్టుగా పండగలో జరుపుకుంటున్నాం, మంచిది. బట్ అది ఇంకోళ్ళకి హాని కల్పించేంతగా అంత పెద్దగా వెళ్లకుండా ఒక ఆలోచన అనేది ఉండాలి. ఇప్పుడు దాని మీదే బేసిక్ సైకాలజీ ఆఫ్ ఫ్యానిజంలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఓకే, సెమాంటిక్ సింటాక్టిక్ ఏదో అన్నారు, నేను థింక్ ఐ ఫర్గాట్ దట్. బట్ ఏంటంటే బేసికల్లీ ఒకటి మనకి నచ్చిన వాడిని బేస్ చేసుకొని మనం ఫామ్ చేసుకునే ఐడెంటిటీ ఒకటైతే, మనకి నచ్చిన వాడి రైవల్ ఎవరైతే ఉన్నాడో వాడిని బేస్ చేసుకుని ఫామ్ చేసుకునే ఐడెంటిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు RRR సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు ఉన్నారు అంటే, వీడు రామ్ చరణ్ ఫ్యాన్ ఒక్కడే కాదు, ఎన్టీఆర్ హేటర్ కూడా. లేదా వాడు ఎన్టీఆర్ ఫ్యాన్ ఒక్కడే కాదు, రామ్ చరణ్ హేటర్ కూడా. కరెక్ట్. ఓకే, అయితే నెగిటివ్ కొనటేషన్స్ ఎక్కువ పనిచేయవు కాబట్టి వాడు నేను ఇది ఎన్టీఆర్ ఫ్యాన్ లేకపోతే రామ్ చరణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటాడు, కానీ ప్లస్ హేటరు అని పెట్టాడు వాడు. అది హిడెన్ ఐడెంటిటీ. ఆ హిడెన్ ఐడెంటిటీ ఉందని వాడికి కూడా తెలియదు. బట్ అది చర్యలకు ప్రేరేపిస్తుంది డెఫినెట్ గా. ప్లస్ అది వాళ్ళు అవ్వకపోయినా ఈ ఉదాహరణలో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒక సినిమా అనేది విజయవంతం కావాలంటే అది ఒక హీరో వల్ల, ఒక హీరోయిన్ వల్ల, ఒక నటుడి వల్ల, ఒక డైరెక్టర్ వల్ల, ఒక కథా రచయిత వల్ల కాదు. ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ నిజంగా కష్టపడితే అదొక ప్రోడక్ట్ లాగా వచ్చి, అది కరెక్ట్ సమయానికి రిలీజ్ అయ్యి కరెక్ట్ గా ప్రజలకి చేరి, అంటే మంచి సినిమా ప్రోడక్ట్ వచ్చి ఉండొచ్చు, బట్ అది సరైన సమయానికి, ఉదాహరణకి 83 అని మన రణ్వీర్ సింగ్ కపిల్ దేవ్ గా యాక్ట్ చేసిన మూవీ కోవిడ్ టైంలో వచ్చింది. అది సినిమా తర్వాత చూస్తే బాగానే ఉంటుంది, అదేమి చెడ్డ సినిమా ఏం కాదు. కానీ అది ఏం ఫ్లాప్. అది ఏంటది, సినిమా ప్రోడక్ట్ వచ్చింది, చాలా మంది పనిచేశారు, దాని కలెక్షన్ రాలా. ఎందుకంటే రాంగ్ టైంలో వచ్చింది. సో సో ఆ విధంగా ఒక సినిమా హిట్ అయిందంటే, ఇప్పుడు రాజమౌళి లేకుండా హిట్ 1000 crores కొట్టిన మగాడు బన్నీ అను, లేకపోతే RRR రామ్ చరణ్ వల్ల హిట్ రా, జూనియర్ ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ అను, ఈ విధంగా ఉండే. బట్ నిజానికి అది అల్లు అర్జున్ వల్ల, సుకుమార్ వల్ల, మొత్తం అంతా టోటల్ గా ఒక యూనిట్ లాగా వల్ల వచ్చింది. సో మనకి ఆ ఫ్యానిజం లో ఏమైపోతుందంటే, టు ఈవెన్ అక్సెప్ట్ దట్ అదర్స్ హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ ద సక్సెస్ అనేది మనం ఒప్పుకోదలుచుకోవట్లా. ఇప్పుడు కోల్బర్గ్ మొరాలిటీ డెవలప్మెంట్ థియరీలో 5-6 ఏళ్ల పిల్లల కంట ఎదుటివాడికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన అనేది వాడికున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. నాకు ఆలోచన ఉంటుంది, నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నాకు ఆలోచన ఉంటుంది. ఆ రెండు ఒకటే అవ్వాల్సిన అవసరం లేదు, బట్ వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ అని 5-6 ఏళ్ళ పిల్లలు అనుకుంటారు. కొన్నిసార్లు నేను కొన్ని ట్వీట్లు చూస్తుంటే, అరే ఈ కోల్బెర్గ్ మొరాలిటీ స్టేజ్ 2 కూడా ఇక్కడ లేదే, అందులో స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అన్నీ ఉన్నాయి, స్టేజ్ 2 కూడా కనిపించట్లేదే నాకు. రెండోది, ద వే ద మూవీ ఇండస్ట్రీ ఆల్సో ప్రొజెక్టింగ్. కరెక్ట్. 24 ఫ్రేమ్స్ ఉన్నాయి, 2 ఫ్రేమ్స్ బయటికి చూపిస్తారు, హీరో ఫ్రేము, డైరెక్టర్ ఫ్రేమ్. కరెక్ట్.
అవునా? మిగతా ఉమ్, వాళ్ళకి చూపించరు. ఇప్పుడు ఏమిటంటే నేను ఇందాక మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ వీడియో ఒకటి చూశాను. అందులో ఏమిటంటే ఆయన చాలా కేర్ తీసుకొని హ్యాపీ డేస్ సినిమాలో 4 క్యారెక్టర్లకి 4 రకాల ఎడిటింగ్ చేశాడు ఆయన. ఉమ్, మీకు క్యారెక్టర్ వస్తే ఫ్రేమ్ 26 పెట్టడం, ఫాస్ట్ చేయటం, వరుణ్ ఉమ్, సందేశ్ స్లో చేయటం, ఏ ఉమ్, తర్వాత వీడిది అలా సైంటిస్ట్ క్యారెక్టర్ ఆడిది ఏమొచ్చి గజిబిజిగా చేయటం ఎడిటింగ్. ఉమ్, సో ప్రేక్షకుడికి సబ్ కాన్షియస్ గా అవి అంటే వాడు అది ఫీల్ అవుతున్న విషయం కూడా ప్రేక్షకుడికి తెలియదు. ఉమ్, దట్స్ వేర్ దట్ వర్క్స్, దట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ యాక్చువల్లీ వర్క్స్. బట్ రైట్. ఏవి వాళ్ళు కూడా చెప్పటం లేదు. ఇందాక నేను చెప్పినట్టు ఒక నటుడికి సినిమా పర్సోనా, ప్రైవేట్ లైఫ్ పర్సోనా రెండు ఎలా ఉంటాయో, ఆ ప్రైవేట్ లైఫ్ పర్సన్ తెలియని వాడికి సినిమా పర్సన్ అని ఈ పర్సన్ అని ఎట్లా అనుకుంటాడో, ఈ ఉమ్, ఒక సినిమా గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కూడాను వాళ్ళు ఎంతైతే దాస్తున్నారో ఆ దాచింది ప్రేక్షకుడికి తెలియదు, దానికి ఉమ్, తెలియదు. ఉమ్. అంటే ఇప్పుడు దీనికి ద ద ద ద ప్రైమరీ థింగ్ ఇస్ అవి తెలిసినా సరే ద ఒక అవసరం ఏర్పడిపోయింది ఏంటి, నేను అభిమానించేవాడు విన్నర్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో. వాడు నెంబర్ వన్ అవ్వకపోతే నేను నెంబర్ వన్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఓ రూపాయి తక్కువ వచ్చింది. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఎంత వచ్చింది, ఓకే లెట్స్ నాట్ సే హీరో ఏ సినిమాకి ఎంత వచ్చింది, హీరో బి సినిమాకి ఎంత వచ్చింది, ఓ రూపాయి తక్కువ వచ్చింది. అంటే హీరో బి మంచోడు కాదా, అంటే మంచి నటుడు కాదా, ఆ లేకపోతే మంచి ఇది కాదా. సో ఆ తత్వం అనేది నాట్ జస్ట్ దే, బట్ జస్ట్ వీ వాంట్ టు విన్. వీ డోంట్ ఈవెన్ నో వై. వీ అంటే వాంట్ టు ఇప్పుడు విన్. యాక్చువల్గా మనకి రీసెర్చ్ లో కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఉంటాయి. ఓకే, అంటే ఉదాహరణకి మనం తీసుకుందాం. శంకరాభరణం సినిమాలో స్వామియాజులు ఫస్ట్ మూవీ శంకర్ శాస్త్రి క్యారెక్టర్. ఇప్పుడు మూవీ హిట్ అయింది. మూవీ హిట్ అయితే నో డౌట్ ఆయన స్వామియాజులు బాగా చేశాడు. ఓకే, కానీ రెండు రిఫరెన్స్లు తీయొచ్చు. ఒకటి విశ్వనాథ్ డైరెక్షన్ వల్ల హిట్ అయింది అనొచ్చు, లేదా శంకర్ శాస్త్రి పాత్ర నటన వల్ల హిట్ అయింది అనొచ్చు. ఓకే, అలా అనుకుంటే స్వామియాజులు చేసిన అన్ని సినిమాలు అంతే హిట్ అయ్యాయా? కరెక్ట్. और లేకపోతే విశ్వనాథ్ చేసిన అన్ని విశ్వనాథ్ తీసిన సినిమాలు, అన్ని సినిమాలు అంతే హిట్ అయ్యాయా? और ఈవెన్ విశ్వనాథ్ సోమయాజు కలిసే చేసినా సరే మళ్ళీ మళ్ళీ అది హిట్ అవ్వవచ్చు. రైట్. సో ఇట్ 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 హ్యాస్ చాలా రకాల, అంటే కర్ణుడి చావుకి 1000 కారణాలు అన్నట్టుగా ఒక సినిమా హిట్ అవడానికి అనేక కారణాలు ఉంటాయి మంచిగా. కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఒక ఐడియా లేదు ఒకటి. రెండోది, చాలా మంది అసోసియేషన్ ని కాజాలిటీ అనుకుంటారు. కరెక్ట్. మా హీరో ఉన్నాడు కాబట్టే ఈ సినిమా రిలీజ్ అయింది, హిట్ అయింది. లేకపోతే ఇంత పెద్ద ఓపెనింగ్ వచ్చి ఉండేది కాదు. కరెక్ట్, పెద్ద ఓపెనింగ్ వచ్చి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అతని బదులు ఇంకొకడు ఉండి అదే కథాబలంతో ఉంటే, అవే టెక్నికల్ వాల్యూస్ తో వచ్చి ఉంటే స్లో హిట్ అయ్యి తర్వాత పెద్దది ఇదయ్యేదేమో. ఇప్పుడు నువ్వే కావాలి ఉంది, తరుణ్ ఎవడికి తెలియదు. రైట్. కరెక్ట్. అది మెల్లిగా హిట్ అయింది కదా. అంతేకాకుండా దాని మీద ఇప్పుడు యాక్చువల్ గా నిర్మాతకి ఇప్పుడు మనం ఒక నంబర్ వేసుకోవచ్చు, 1000 కోట్లు 2000 కోట్లు అని వేసుకోవచ్చు, కానీ ఖర్చు పెట్టింది కూడా ఉంటుంది ఎంతో అంత. ఇప్పుడు ఉదాహరణకి బాహుబలి నిర్మాత ఆయన శోభి గడ్డ చెప్పినప్పుడు బాహుబలి వన్కి ఆయనకి ఏం మెగలదు, యాక్చువల్గా నష్టం వచ్చింది మ్మ్. అని చెప్పాడు ఆయన. అంటే ఏంటి, బికాజ్ బడ్జెట్ అంత ఎక్కువైంది. సో ఇప్పుడు మనకి 1000 కోట్లు వస్తున్నట్టు కనిపించినా గానీ నిజానికి నిర్మాతకి ఏం ఉరక్కపోవచ్చు. అదే ఇప్పుడు హనుమాన్ సినిమా ఉంది, అందులో పెద్ద రెమ్యూనరేషన్ ఏం లేవు, అందులో తెలిసిన పెద్ద యాక్టర్లు ఎవరు లేరు, ఉన్నదంతా విఎఫ్ఎక్స్ కి అయి ఉంటుంది మోస్ట్లీ. సో బట్ దాని మీద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కరెక్ట్. సో ఆ విధంగా ఇప్పుడు నిర్మాతకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కావాలి కానీ. ఇప్పుడు ఎవరైనా మహేష్ బాబు సినిమాలో మీకు ఏదిరా బాగా నచ్చిందంటే అతడనే చెప్తారు. కానీ కరెక్ట్. మోహన్ అంటే నాకు డబ్బులు రాలేదంట. కరెక్ట్. కరెక్ట్. అతని సినిమాకి డబ్బులు రాలేదు. కరెక్ట్. బికాస్ ఐ మీన్ ఇట్స్ హిట్, ఇట్స్ గ్రేట్ కలిచ కూడా, Yeah. ఇట్స్ గ్రేట్ మూవీ. ఐ మీన్ సో బట్
ఇట్ ఈస్ లైక్ దట్ అంతే. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా మనం ఒక మెజర్మెంట్ లోకి వెళ్ళిపోయాం అన్నమాట. అంటే మనకి ప్రేమ అనేది ఒక మెజర్మెంట్ గా మారిపోయింది. ఆ దాని మూలంగా ఇప్పుడు నాకు వీడు రాకపోతే నాకు ప్రేమ తక్కువ, ప్రేమ లేకపోతే ఇదేంటి ఎందుకు ప్రేమించాడు వాడు, ఏముందిరా నీ హీరోలో ఏముంది, వాడికి ఏం లేదు సార్, వాడికి ఏం లేదు, వాడి సినిమాలు అన్ని ఫ్లాప్, ఓకే వాడు మంచోడు కాదు, ఓకే వాడు చెడ్డోడు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ కెన్ స్టిల్ లైక్ దట్ పర్సన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. ఐ డోంట్ నీడ్ టు హ్యావ్ రీజన్, నాకు ఒక న్యాచురల్ నాకు ఏదో అట్రాక్షన్ వచ్చింది, జస్ట్ ఐఎమ్ టాకింగ్ ప్లెజెంట్లీ దట్ పర్సన్, ఐ లైక్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే దాని మీద దట్ వీఆర్ థింకింగ్ దట్ వన్ మస్ట్ ఆల్వేస్ విన్, నేను సపోర్ట్ చేసేవాడు ఆల్వేస్ విన్ అవ్వాలి. ఇది ఒక ప్రాథమిక వ్యాధిగా మారిపోయింది. అంటే విన్ అవ్వకపోతే ఓడిపోయినట్టు, ఓడిపోతే తలెత్తుకోలేము అని ఫ్యాన్లు ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా వేరే వాళ్ళని చంపేయడం, ఇది కేవలం సినిమా ఫ్యాన్లు అనే కాదు, వేరే క్రికెట్ ఫ్యాన్లు అయి ఉండొచ్చు, లేకపోతే చదువు ఫ్యాన్లు అయి ఉండొచ్చు, ఈ ఐఐటిలో ర్యాంక్ రాలేదని చచ్చిపోయే చదువు ఫ్యాన్లు అయి ఉండొచ్చు, ఏ విధంగా అయినా, ఆర్ పొలిటికల్ లీడర్స్ ఇది అయి ఉండొచ్చు. సో ఆ మెంటాలిటీ మీద లైక్ ఇఫ్ యూ కెన్ కామెంట్ ఆన్ దట్ వీ షుడ్ ఆల్సో ఎంబ్రేస్ ఫెయిల్యూర్స్. అంటే నా సినిమా హీరో ఫ్లాప్ అయింది, ఓకే ఫ్లాప్ అయింది అంతే, సినిమా బాగాలేదు, ఫ్లాప్ అయింది, నాకు కూడా నచ్చలేదు ఏంటది. ఇప్పుడు అజ్ఞాతవాసి అనే సినిమా అంటే త్రివిక్రమ్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఏంటి, అజ్ఞాతవాసి ఏంటి, ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళి సినిమా కొత్త స్టార్ట్ అవుతుంది అనుకునే సినిమా అయిపోయింది, ఇంకేం లేవు. అది ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రెడ్యూస్ మై లవ్ ఫర్ త్రివిక్రమ్ ఆర్ మై లవ్ ఫర్ పవన్ కళ్యాణ్ ఆర్ మై లవ్ ఫర్ తెలుగు సినిమా ఇన్ జనరల్. ఇట్ వాస్ జస్ట్ అ బ్యాడ్ మూవీ ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఇట్ డింట్ వర్క్ అవుట్, అంతే, దట్స్ అబౌట్ ఇట్. సో కెన్ యూ కామెంట్ ఆన్ ఎంబ్రేసింగ్ failure and looking at it as not something that is life ending or harm. సో బేసికల్లీ ఇక్కడ ఏమవుతుందంటే, వెన్ యూ ప్లేస్ యువర్ వర్త్, ఆఫ్ కోర్స్ వర్త్ అనేది ఇట్స్ టోటల్ ఇల్యూజనరీ కాన్సెప్ట్, ఓకే, వెన్ యూ ప్లేస్ యువర్ వర్త్ ఇన్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది అదర్స్, ఓకే, దట్స్ వెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ది ఫెయిల్యూర్. ఓకే, ఇప్పుడు నీకు అల్లు అర్జున్ అంటే ఇష్టం, అల్లు అర్జున్ మూవీ హిట్ అయింది, మన రాష్ట్రంలోనే కాదు కేరళ వాళ్ళతో పాటు నార్త్ ఇండియా వాళ్ళతో పాటు డేవిడ్ వార్నర్ కూడా ఇష్టపడ్డాడు అల్లు అర్జున్. రైట్. సో వీళ్ళందరూ నీకు వ్యాలిడేషన్ ఇస్తున్నారు, కాబట్టి నువ్వు సక్సెస్ సాధించినట్టు. ఓకే, లేదు ఇంకొక సినిమా ఫ్లాప్ అయింది, ఓకే, నీకు సూర్య అంటే చాలా ఇష్టం గజనీ మూవీ నుంచి, కంగువ అట్ట ఫ్లాప్ అయింది, ఓకే, ఫ్లాప్ అయిపోయేసరికి నీకు వ్యాలిడేషన్ లేదు, బయట నుంచి అప్పుడు ఎందుకురా ఇది పాన్ ఇండియా తీయడం, ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేయడం అని అనేసరికి ఇప్పుడు ఏమైందంటే నువ్వు హర్ట్ అయ్యావు. అంటే నీ యొక్క వాల్యూని ఇంకొకటి చేతిలో పెట్టినంత వరకు కూడాను అది వ్యాలిడేషన్ అయ్యేంత వరకు కూడాను నువ్వు సక్సెస్గా ఉన్నట్టు, అది వ్యాలిడేషన్ అవ్వదు, ఫెయిల్యూర్ అయినట్లు. అంటే ఇప్పుడు అంటే ఇట్స్ నాట్ టు క్రియేట్ కాంట్రవర్సీ, ఒక ఆయన ఒక ట్వీట్ వేసేది ఏంటంటే యువర్ వర్త్ డిక్రీజెస్ ఇఫ్ యు ఆర్ టూ మచ్ అవైలబుల్ అని పెట్టారు. నేను అన్నాను అన్లెస్ యు ఆర్ ఎ టమాటో ఇన్ రైతు బజార్ అని చెప్పాను. ఓకే, అంటే అక్కడేమిటి, మనము ఇంకొకటికి అవైలబుల్గా ఉండటం వల్ల మన వాల్యూ తగ్గిపోతుంది అని అంటే వాళ్ళు ఇచ్చే దాని మీద నీ వాల్యూ ఆధారపడి ఉంటుందా? అంటే ఇంకా ఈవెన్ నాకు వాల్యూ ఎందుకు ఉండాలి? కరెక్ట్, అదే నేను అంటున్నాను, వర్త్ అనేది ఒక ఇల్యూజనరీ కాన్సెప్ట్ అని చెప్పాను నేను. రైట్. సో వాల్యూ అనేది ఉండాల్సిన అవసరం లేదు. రైట్. సో లైక్ ఇట్స్ ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఈ సినిమాలకి ఫ్యాన్స్ చెయ్యొద్దని కదా, ఫ్యాన్స్ అని మోయొద్దని. అంటే ఏంటి, లైక్ జరిగింది, ఇప్పుడు నేను అన్నాను ఏట్రా కంగువా ఇది, దీనికి పాన్ ఇండియా అవసరం, ఓకే నో ప్రాబ్లం, బట్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ బర్డెన్, లైక్ యూఆర్ క్యారింగ్ ద బర్డెన్. అంటే ఇప్పుడు అన్నాను అదే దాని మీదే చర్చ జరుగుతూ ఉంది, అది అయిపోయింది.
ఇది ఇక్కడ వచ్చింది అయిపోయింది, అది అన్నం అయిపోయింది వదిలేసిన పక్కకి వెళ్ళిపోతుంది. సో దట్ కైండ్ ఆఫ్ యా ఎనీవే. సో ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఏంటంటే ద ఇష్యూ ఈజ్ మీరు చెప్పినట్టు అంటే ఒక స్థాయి దాటినటువంటి అభిమానం అంటే ఐడెంటిటీని దాటి ఐడియలైజేషన్కి వెళ్ళినటువంటి అభిమానం వలన అనర్థాలు ఎక్కువ వస్తున్నాయి. కరెక్ట్ కరెక్ట్. ఒకటి ఇటు కల్చరల్ లెవెల్, ఓకే, తెలుగు వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు, ఓకే, ఇటే సొసైటల్ లెవెల్, ఓకే, డిజార్డర్లీనెస్ వెన్ దెర్ ఈస్ ఎ మూవీ రిలీజ్, traffic congestion, okay, blocking tickets, and high rates in the movie, okay, these sort of things. And at an individual level also, పీపుల్ ఆర్ పుటింగ్ అంటే చాలా సమయాన్ని డబ్బుని వెచ్చించి ఆ ఐడెంటిటీని కాపాడుకోవాలి, కలెక్టివ్ ఐడెంటిటీని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ట్విట్టర్లోన ట్వీట్లు వేయడానికి ఎక్కువ సమయం కేటాయించడం, ఫ్యాన్ వార్లు చేయడానికి ఎక్కువ కేటాయించడం, స్పేసుల్లో ఎక్కువ మాట్లాడటానికి టైం కేటాయించడం, నిద్రలు మానుకోవటం, ఏ తర్వాత ఇదే కాకుండా బెదిరింపు ధోరణులు, ఈ నిర్మాణ సంస్థల్ని ఎవరై అప్డేట్ రిలీజ్ చేయరా నువ్వు, ఇలాంటి బూతులు తిట్టడం, రైట్. ఉమ్, లేకపోతే లేకపోతే ఆందోళనకు గురవటం, సినిమా డేట్ రిలీజ్ చేస్తే ఇంకా 5 రోజులు షూటింగ్ ఉండిపోయింది, ఓకే, రైట్. ఇవన్నీ కూడా పర్యవసానాలు అనమాట. సో they're actually not understanding how much of this excessive fanism is creating trouble రైట్ from రైట్. individual, family, societal and cultural level. సో కరెక్ట్. అది అది బేసిక్గా ఇప్పుడు ఒక దురదృష్టవశాత్తు ఒక సంఘటన జరిగినప్పుడు, అంటే కేవలం ఒక వ్యక్తి సినిమా చూడడానికని వెళ్ళి చనిపోవడం అనేంత దురదృష్ట సంఘటన 2024లో ఇంత వైద్య సదుపాయాలు, ఇంత అభివృద్ధి ఉండి అంత చీప్ గా ఒక వ్యక్తి, అంటే ఒక వ్యక్తి ప్రాణం అంత చీపా, ఒక సినిమా అంత చీపా, ఒక సినిమా ప్రీమియర్ షో అంత చీపా అని ఎంతగా అన్నప్పుడు, అది ఎవరి తప్పు, ఎవరికి జైలు శిక్ష చేయాలి అని కాకుండా సమాజంగా మనం అందరం ఒకసారి మన లోపలికి మనం చూసుకుని, ఇది ఒక ఫండమెంటల్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నేను సినిమాలు చూసి నేను లిమిట్ లో ఉన్న ఫ్యాన్ ని, వాడి లిమిట్ లో లేని ఫ్యాన్, సో వాడి ప్రాబ్లమ్ నా ప్రాబ్లం కాదని కాకుండా, ఇన్ జనరల్ లైక్ అంటే డీపర్ లెవెల్ అది ఎక్కడి నుంచి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ దిస్, ఇట్ కెన్ ఆల్సో బి అప్లైడ్ టు, ఇప్పుడు నాకు ఐఐటిలో సీట్ రాలేదని ఎవడు 12వ తరగతి కుర్రాడు పైకి ఎత్తి దూకేసాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు ఉరేసుకున్నారు, ఇవన్నీ కూడా ఈ ఈ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్ నుంచే వస్తున్నాయి. సో ఆ చనిపోయిన వ్యక్తికి మనం ఎలాగా ప్రాణం పోస్తే ఇది తీసుకురాలేం కనుక, కనీసం ఈ అవగాహన, కనీసం ఈ లోతుగా కొంచెం ఆలోచించి ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనే ఒక ఆలోచన వైపైన మనం దృష్టి చూపాలని కోరికతో చేసింది ఇది. దానికన్నా ఇంకేం లేదు. బేసికలీ దట్ ఇన్సైడ్ బిల్డింగ్ ఈజ్ నీడెడ్, ఓకే, రైట్. ఇన్సైడ్ బిల్డింగ్ ఏంటంటే ఆ ఇన్సైడ్ బిల్డింగ్ లో ఓకే ఒకసారి కుదురుగా కూర్చొని ఒక క్షణం వెనక్కి వెళ్ళి, ఓకే, ఈరోజు ఫస్ట్ డే సినిమా రిలీజ్ అవుతుంది, వెళ్ళొచ్చా వెళ్ళక్కర్లేదా, రైట్. ఉంటుందా ఉండదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా చూడొచ్చా, డబ్బులు లేకపోయినా ఒక చేసి వెళ్ళాలా, రైట్. ఓకే, లేదా డబ్బులు ఉన్నాయి ఉన్నా కూడా ఇంత ఖరీదు పెట్టి చూడాలా, రైట్. ఓకే, ఇవన్నీ కూడాను కుదురుగా కాసేపు ఆలోచించేయండి. అంటే ఎస్ దేర్ ఈజ్ అన్ ఐడెంటిటీ దట్ యు ఆర్ ఎ ఫ్యాన్ ఆఫ్ సర్టన్ పీపుల్ ఆర్ ఈవెన్ తెలుగు సినిమా, ఓకే, అంటే ఇప్పుడు దానికే ఒక పేరు కూడా టిఎఫ్ఐ బానిస అని, ఓకే, కరెక్ట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఏంటంటే థింక్ అబౌట్ ఇట్, బీ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ థింక్ అబౌట్ లిటిల్ బిట్ మోర్, దీన్ని దాటి పర్యవసానాలు ఏముంటాయి అనేది ఒకసారి ఆలోచన చేసి ఉంటే బాధ్యతాయుతమైనటువంటి అభిమానిగా మనం ఉంటాం. అది ప్యాట్ కమిన్స్ లా వాడు వరల్డ్ కప్ విన్ అయ్యి తిరిగి ఆస్ట్రేలియా అవి ఫోటోలు వచ్చాయి, అందరూ తెలియదు కానీ ఎవరు రాలేదు రిసెప్షన్స్ ప్యాట్ కమిన్స్ వరల్డ్ కప్ అయిన తర్వాత, వన్డే వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు ఎవరు లేరు, వాడొక్కడే అది పట్టుకుని. సో వాడు ఇప్పుడు వాడి పేరేంటాడు, మర్చిపోయింది ఇప్పుడు, ఈరోజు క్యాచ్లు పెట్టాడు వాడు, మార్షా.
యశస్వి జైస్వాల్ క్యాచ్ పెట్టాడు, ఆల్రౌండర్ మిచెల్ మార్ష్. మిచెల్ మార్ష్. ఉమ్, వాడిని ఇంటర్వ్యూలో అడిగారు, ఇండియాలో వరల్డ్ కప్ గెలిస్తే పెద్ద పెరేడ్లు చేస్తారు, ఓకే, మీరు మొన్న గెలిచారు కదా ఏమైంది అన్నాడు. ఏముంది, నేను ఇంటికి వచ్చాను, మా ఆవిడ ఉమ్, పనికి వెళ్ళింది, నేను మా కుక్క ఇంట్లో ఉన్నాము, నాకు బోర్ కొట్టి ఎదురుగా ఉన్న పబ్కి వెళ్ళాను, నేను అక్కడ ఆ, నన్ను చేస్తున్నాను, అక్కడ ఇంకొక ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు, పొద్దున్నే వాళ్ళు కూడా తాగడానికి వచ్చారు, వాళ్ళు వచ్చి ఏంటి మన వాళ్ళు ఆస్ట్రేలియా గెలిచారంట కదా అంటే, "ఆ, అవును గెలిచారు, ఈడెవడో మిచ్ మార్ష్ కూడా బాగా ఆడాడు, లాస్ట్లో ఆడు విన్నింగ్ షాట్ కొట్టాడు, ఆ, ఆ, అయితే ఓకే అయితే ఆ, నేనే మిచ్ మార్ష్ అన్నాడు అంటే వీడు. ఓ ఇదేనా, ఓకే కంగ్రాట్స్ బస్ అన్నాడంట, అంతే. మళ్ళీ ఆడ అక్కడి నుంచి ఆ పబ్ నుంచి ఆ బీర్ పట్టుకుని అలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. అది నా వరల్డ్ కప్ సెలబ్రేషన్ అన్నాడు వాడు. ఆ, right. So yeah, I think it is a difference in culture, but I mean not that that culture is better, this culture is కరెక్ట్. less అట్లా అని కాదు. బట్ అది వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఆస్ట్రేలియా వేరే దానికి ఫ్యానిజం ఉండొచ్చు, క్రికెట్ ఉండకపోవచ్చు, వేరే దానికి ఉండొచ్చు, ఊటీకి రైట్. సో పెద్ద ఫ్యాన్స్. సో ఎనీవే, సో ఇప్పుడు ఈ శీర్షికని ఈ ఎపిసోడ్ ని కన్క్లూడ్ చేద్దాం. సో మీరు క్లుప్తంగా సమ్మరైజ్ ఏమైనా చేయాలనుకుంటే చెప్పండి. మీరు చేయండి. యూ నేను హ్యావ్. సో ఏ- బేసిక్ ఏ- సమరైజ్ చేయాలంటే ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఉనికి అనేది ఉంటుంది, ఆ ఉనికిలో 1000 భాగాలు ఉంటాయి. కొంతమంది కొన్ని భాగాల్ని బాగా ఎక్కువగా తీసుకుంటారు, తెలుగు వాళ్ళైతే సినిమాల్ని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇది ఐడెంటిఫికేషన్ నుంచి ఐడియలైజేషన్కి వెళ్ళినప్పుడు ఆరాధన భావంలోకి వెళ్ళిపోతుంది, అభిమానం నుంచి. ఈ ఆరాధన భావంలోకి వెళ్ళినప్పుడు ఆ పర్టికులర్ ఐడెంటిటీకి ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ తగ్గిపోయినప్పుడు, ఇతరుల యొక్క సమ్మతం తగ్గిపోయినప్పుడు, ఆ ఆరాధన భావం ఏదో అయిపోతుందని నువ్వు ఆందోళనకి గురైపోతూ ఉంటావు. అలా కాకుండా, ఓకే నీకు నచ్చింది నచ్చింది, ఓకే నీకు అభిమానం అంతవరకు ఉంచుకొని, ఇంక అక్కడి నుంచి ఇది ఎక్కువైతే దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇది వ్యక్తిపరంగా, సామూహిక పరంగా, సాంస్కృతిక పరంగా, భౌగోళిక పరంగా ఎటువంటి పర్యవసానాలకు దారితీస్తుంది అనేది ఒకసారి ఆలోచన చేసి విఘ్నతతో ముందుకెళ్ళమని ముగింపు. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడితో ఇది సమాప్తం. నమస్కారం.